నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అంటే కుంభమేళాలో అంతా సజావుగా సాగుతుంది అనుకున్న వేళ తొక్కిసలాట జరిగింది. అందులో 20 మంది చనిపోయారని కూడా వింటున్నాము. అసలు అంటే భద్రతా లోపం వల్లే తొక్కిసలాట జరిగిందంటారా, లేకపోతే ఏదైనా స్పెషల్ డే కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగిందా? అసలు ఏం జరిగింది కారణం? నిన్న మౌని అమావాస్య ఒక వేడుక జరిగే టైంలో ఏదన్నా ఒక డేట్ డిఫరెంట్గా ఉంటే ఆ రోజు ఏదో చేయాలని తాపత్రయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళా జరుగుతూ ఉంది, ఓకేనా? ఇప్పుడు మొన్న మనం తిరుమలది వైకుంఠ ఏకాదశి రోజు టికెట్లు చూసాము. ఒక స్పెషల్ డేట్ అంటుంటే ఆ రోజు జనాలు ఈ రోజే ఏదో చేస్తే మాకు పుణ్యం వస్తుంది అని రెగ్యులర్గా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు జరిగింది ఏంటి, కుంభమేళా రెగ్యులర్గా నడుస్తూ ఉంటే మధ్యలో ఒక అమావాస్య వచ్చింది. ఒక పౌర్ణమి కూడా వస్తుంది, పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఆ పౌర్ణమికో పేరు, ఈ అమావాస్యకో పేర్లు ఉంటాయి. మౌని అమావాస్య చాలా అరుదైన అమావాస్య, అదేదో 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 అని 10 మంది చెప్పగానే అక్కడ ఉండే నార్మల్ స్వామీజీలు కూడా నువ్వు ఈరోజే రాత్రే పలానా టైంకి అలా చలుకొని మళ్ళీ నాకు కనబడు, తర్వాత ఏం చేయాలో నేను చెబుతా అని సొమ్ము చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మించే వాళ్ళు కొంతమంది ఉంటారు. రియల్ బాబాలు ఉంటారు, ఫేక్ బాబాలు ఉంటారు, అందరూ వస్తారు కుంభమేళాకి. సో ఏదో వాళ్ళ ప్రదర్శన కోసం. సో ఇప్పుడు చాలామందికి ఎప్పుడైనా సరే నువ్వు ఎవరి దగ్గరికైనా ఇలా చేయి చూపించుకోవడానికి వెళ్ళావనుకో, 2-3 రోజుల్లో ఉన్న విచిత్రమైన పదంతో ఒట్టే రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజున నీకేదో ప్రాప్తిని చెప్తాడు. ఇప్పుడు కుంభమేళాలో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం. 1,00,000 మందిలో 1,00,000 మంది ఇంచుమించు చెప్పాలి అంటే 1,00,000లో 50,000 మంది అయినా ఆ స్వామి ఈ స్వామి చెప్పేవి వింటారు. అందులో 50,000 మందికి 50,000 స్వామీజీలు కూడా ఇవే చెప్తారు. రానున్న 3 రోజుల్లో మౌని అమావాస్య ఉంది, మీరు ఇక్కడే ఉండండి, పోమాకండి, స్నానం అయిపోయిందని వెళ్ళొద్దు, మీరు ఉండి ఆ రోజు కూడా 2 చుక్కలు ఒంటి మీద పోసుకుంటే మీకు పుణ్యం. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఆ వారం వచ్చే భక్తులందరిని అక్కడే స్ట్రక్ చేస్తారు. ఫ్లోటింగ్ క్రౌడ్ ఎప్పుడైతే నిలిచిపోతుందో ఒక ఇన్సిడెంట్ వల్ల అప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేది ఫ్లోటింగ్ క్రౌడ్. ఇన్ని రోజులు ఉంది కుంభమేళా, వస్తున్నారు, స్నానాలు చేసుకుంటున్నారు, పోతున్నారు. ఫ్లోటింగ్ క్రౌడ్ అలా రొటేట్ అవుతూ ఉంది. ఈ రొటేషన్ సర్కిల్ ఒక దగ్గర బ్రేక్ అవుతుంది. ఎట్లా, మండే వచ్చావు, ఇప్పుడు నిన్నేం రోజుమా, సండేనా, మండేనా, ట్యూస్డేనా, నిన్నేం రోజు నాకు గుర్తులేదు, ఓకే ఏదో డే. సో పలానా రోజు ఇప్పుడు లాస్ట్ సాటర్డే వచ్చిన వాళ్ళు కూడా అమ్మయ్య సాటర్డే సండే హాలిడే వెళ్ళి మండే కల్లా నేను ఆఫీస్లో ఉంటాన్న ప్రిపరేషన్తో ప్రయాగకి వెళ్ళే వాళ్ళని అక్కడ కొంతమంది ఆపేస్తారు. ఎలాగూ ఇప్పుడు వచ్చావు కదా, ఒక్కరోజు ఓపిక పడితే ఎల్లుండి మౌని అమావాస్య, మహాపుణ్యం, ఇప్పుడు నీకు వచ్చిన పుణ్యం కంటే. అసలు నిజంగానే ఆ డేకి ప్రత్యేకత ఉంది. అవన్నీ అది మళ్ళీ ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్, దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి, కొంతమంది ఆనందపడతారు, కొంతమందిని విమర్శించాలి, కొంతమందిని ప్రశంసించాలి, బాగుందో బాగాలేదో ఏదో చెప్పాలి. ఆ సబ్జెక్ట్ మనకొద్దు, జరిగిన ఇన్సిడెంట్. సో ఎలాగూ ఈరోజు వచ్చావు కదా, 3 రోజులు ఆగండి, బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఇప్పుడు చల్లుకున్న 2 చుక్కలకి నీకు ఎంత పుణ్యం వస్తుందో ఆ రోజు ఒక చుక్కిట్ట చల్లుకున్నా సరే నీకు 1000 జన్మలకు సరిపడా పుణ్యం వస్తుంది. సో సో ఫ్లోటింగ్ క్రౌడ్ అనేది ఒక ఆస్పిషియస్ డేకి ఆగిపోతుంది. సో ఫ్లోటింగ్ క్రౌడ్ వస్తూ ఉంది, పోట్ల ఆగిపోయింది. సో ఇప్పుడు జనాభా ఎక్కువైపోయారు. వీళ్ళందరి టార్గెట్ ఒకటే, ఆ రోజు వచ్చిన వాళ్ళ టార్గెట్ ఒకటే, అంతకు ముందు వచ్చిన వాళ్ళ టార్గెట్ ఒకటే, మౌని అమావాస్య. ఖచ్చితంగా అందులో మునిగి తేలాలంతే, డన్. ఈ టైంలో ఇక ఎదురు చూపులలో అటు ఇటు నేను ముందు, అమ్మో అంత క్రౌడా, నేను స్నానం చేసినట్టే. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, అమ్మా అమావాస్య గడియలు, అమావాస్య అంటే అమావాస్య కాదు, మళ్ళీ అమావాస్య గడియలు పలానా టైంకి ప్రారంభమయ్యి పలానా టైంకి ఎండ్ అవుతాయి, ఈ టైంలోపే మీ పుణ్యస్నానం గానించాలి. సో ఇప్పుడు ఆ గడియలు, నేను ఈడున్నా చూస్తే అక్కడ అంత క్రౌడ్ ఉంది,
ఈ గడియల్లో పోతానో పోనో, మెల్లిమెల్లిగా వాళ్ళని తోసుకుంటూ వీళ్ళని తోసుకుంటూ నేను వెళ్ళాలి. నా లాంటి వాళ్ళే 1,00,000 మంది, వాడిని తోసుకుంటూ వీడిని తోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఒకేసారి అందరూ ఎగబడితే ఏమైద్ది? తొక్కిసలాటే అయిద్ది, ప్రాణాలు పోతాయి. కాలు కింద మనిషి నలిగినా పర్లేదు, 2 అడుగులు నేను ముందుకేసి పుణ్యస్నానం నీళ్ళేదో నెత్తిని చల్లుకోవాలి. నేను మనిషి మెడ దొక్కైనా సరే, ఇప్పుడు మనిషి మెడ దొక్కి వెళ్తున్నా, నేను నేరం చేశా, నా కాలు కింద ఒక మహిళ ఒక శిశువు చనిపోయింది, నేను మెడ తొక్కి 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 వెళ్ళా, మనిషిని చంపేసి వెళ్ళా, పుణ్యమే కావాలి. ఎంత పాపం మూట కట్టుకొని అక్కడికి వెళ్ళానో ఆ నీళ్ళు చల్లుకుంటే నాకు అంత పుణ్యం కడిగేసేసుకుంటా ఈ పాపాన్నంతా. అమ్మయ్య పుణ్యం దక్కింది అని రావాలి. ఇది తొక్కించుకున్న వాళ్ళని చూసి బాధపడాలా, తొక్కే వాళ్ళని చూసి కోపం తెచ్చుకోవాలా, వీళ్ళందరూ వెళ్ళిన వీళ్ళ అమాయకత్వాన్ని చూసి ఏడవాలా, అయ్యో పాపనాలా, ఏమనాలి చెప్పు? ఓవరాల్ సిట్యువేషన్ చూడు, అమాయకత్వమే. ఇన్ని రోజులు వచ్చావు, కుంభమేళ నీళ్ళు చల్లుకుంటే బాగానే ఉంటుంది, పలానా రోజు చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ పలానా రోజు అమావాస్య పున్నమో కాబట్టి పున్నమికో పున్నమి గడియలు, అమావాస్యకు అమావాస్య గడియలు, ఆ గడియల్లోనూ కూడా ఇంకొక అద్భుతమైన ముహూర్తము. అంటే అక్కడ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదంటారా? ఇప్పుడు ఒక డే వస్తుందంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది కదా వాళ్ళకి. రెగ్యులర్గా వాళ్ళు ఇచ్చే ఇది వాళ్ళు ఇస్తారు. ప్రతిసారి ప్రభుత్వం అనకూడదు. వీళ్ళు చేసే మన మనుషులు చేసే రాచకార్యాలు బోల్డ్ ఉంటాయి. ఎప్పుడైనా మనిషిదే తప్పు, అర్థమైందా? వీళ్ళదే, వెళ్ళే వాళ్ళదే తప్పు. ఏం ట్యాగ్ వాడుతుందో వీళ్ళు సామాన్య ప్రజలు అనేస్తారు. వీళ్ళు సామాన్యులు, పోలీసులు ఉన్న గ్రహాంతరవాసులా? చెప్పు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. బాధ్యత ఉన్నంత మాత్రాన నువ్వు వెళ్ళి నేనేదో వాడిని దొక్కుతా వీడిని దొక్కుతా వాడిని పొడుస్తా అంటే ఎప్పటికప్పుడు నువ్వు ఎవరిని దొక్కుతావని ఇలా చూస్తూ కూర్చుంటారా? చెప్పు, ఉండరుగా. మరి ఎప్పుడు పోలీసులను అనకూడదు, కానీ మనుషులకు ఉండాలి బాధ్యత. నువ్వు ఆ టైంలో వెళ్ళావంటే సరే, మౌని అమావాస్య ఈసారి వెళ్ళలేకపోయామంటే నెక్స్ట్ టైం చూద్దామని వచ్చేసాయి. ఇక్కడ దాకా వచ్చాము, అన్ని సంవత్సరం ఇంకా 100 సంవత్సరాలు అంటే అదే చెప్తున్నా, ఇక్కడ దాకా వచ్చాము. ఈ జన్మకి మళ్ళీ నేను రాలేను. 4 అడుగుల్లో అగో నీళ్ళు పోతా ఉన్నాయి టిటిటిట. ముందు ఇంతమంది ఏదో రకంగా దాటుకొని వెళ్ళి అందులో మునగాలి, సరిపోయింది. మన మైండ్ సెట్ సరిగ్గా ఉంటే, ప్రాణాలు ఉంటే అందరూ బాగుంటారు, అంతే. ఇంకంతమించి నేను ఏమీ చెప్పలేను. అండ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కుంభమేళ నది, ఏ నదికైతే ఆ పుణ్యగుణం ఉంటుందో ఆ నది పారే ఎక్కడి దాకైనా అవే నీళ్ళు అవే. కానీ ప్లేస్ వీళ్ళు ఏం చేస్తారంటే, పలానా చోట ప్రయాగ, పలానా ఒక లొకేషన్ పెడితే ఇక్కడ వచ్చే ఆ నీళ్ళు మాత్రమే పుణ్యం అనుకొని ఏదో చేసుకుంటూ ఉంటాం. పుణ్యం ఎక్కడైనా పుణ్యమే. ఇంకా దాని గురించి నేను ఈ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడలేను, కానీ ఓవరాల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనిషిదే తప్పు జరగకూడదు జరిగింది. అంటే నువ్వు వాడిని దొక్కి వాడిని నిన్ను దొక్కి మీరిద్దరు కలిసి నీకు బాధ్యత లేదా, నువ్వు సరిగ్గుంటే మేము తొక్కుకునే వాళ్ళమా తన్నుకునే వాళ్ళమా అని అనకూడదు, తప్పది. ప్రతిసారి ప్రభుత్వం మమ్మల్ని చూసుకోవట్లేదు, ఎందుకు చూసుకుంటుంది ప్రభుత్వం? 24 గంటలు నీ వెనకాల నువ్వు చేసేవన్నీ నువ్వు చేస్తూ ఉంటే. ఒకటి ఇప్పుడు ట్రాఫిక్ రూల్సే, జాగ్రత్తగా వెళ్ళండి, సీట్ బెల్ట్లు ధరించండి, హెల్మెట్ పెట్టుకోండి అని ఆడ వస్తూనే ఉంటాయి 24 గంటలు. అయినా సరే నువ్వు అట్లాగే పోతావు. వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు చెప్తారు? ప్రతి ఒక్కటి నీకు ఇట్లా హెల్మెట్ పట్టుకొని ఎప్పుడు తీయకుండా ఇట్లా నీ వెనకాల వస్తాడా పోలీసు? రాడుగా. మరి ప్రభుత్వం నన్ను పట్టించుకోవట్లేదు అంటారే. ప్రతి చోట ఇంతే, ఒక ట్యాగ్ వదిలేస్తారు మనుషులు, ప్రభుత్వం నన్ను పట్టించుకోవట్లేదు. ప్రభుత్వమే పట్టించుకుంటే ఈరోజు ఇవన్నీ జరిగేవా? మరి మనం బాగుంటున్నామా సక్రమంగా? మీరందరు నిజంగా పద్ధతికి వెళ్ళుంటే అసలు అది అయ్యేది కాదు. ఎవరెవరు ఒక మహిళ పడిందంటే కింద పడి లేపండి. అమ్మయ్య ఒకటి కింద పడింది, నేను 2 అడుగులు ముందు వేయచ్చు దీన్ని తొక్కుకుంటూ వెళ్తే. ఒక పిల్లోడు కింద పడ్డాడా లేపండి, బాధ్యతది. నీకు ఆ నీళ్ళల్లో స్నానం చేసి ఎంత పుణ్యం వస్తుందో, కింద పడిన మనిషి నువ్వు లేపితే నీకు అంతకు 1000 పుణ్యం వస్తుంది. అది వీళ్ళకి తెలియదు. నువ్వు ఎంత బాధపడతావో, అయ్యో నేను ఇంత దాకా వచ్చాను, ఆమెను ఆ రోజు లేపి కాపాడాను, స్నానం చేయకుండా వెళ్తున్నాను నువ్వు అనిపిస్తే దేవుడు ఏదో రూపంలో నీకు మంచి చేస్తాడు, అది మీకు తెలియదు. పడింది కదా అని చెప్పేసి అమ్మయ్య ఒక తలకాయ కింద పడిందని చెప్పి తొక్కి 2 అడుగులు ముందు జంప్ చేసి ఆమె పడడం వల్ల నేను 4 అడుగులు ముందుకు వచ్చినని హ్యాపీ ఫీల్ అవుతున్నారు జనాలు. తొక్కి కొంతమంది అయితే ఇట్లా లీసి కింద పడేసి తొక్కి మరీ వెళ్తున్నారు.
మృగాలు, మనుషులు కాదు వీళ్ళు.